హలో ఎవ్రీవన్, ఈరోజు మేము ఊరెళ్తున్నాము. అదేంటక్క మొన్నే ఊరెళ్ళావు కదా అనుకోవచ్చు, కానీ ఈరోజు మళ్ళీ ఊరెళ్తున్నాం అనమాట. ఎందుకు అనంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళు గృహప్రవేశం ఉందనమాట. అందుకని ఊరెళ్తున్నాం ఈరోజు. అండ్ ఈరోజు అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అరౌండ్ మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ అవుతుంది. సో మా పెద్దమ్మ అవుతుంది, తన ఊరికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ ఇచ్చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఊరు వెళ్ళడానికి కంప్లీట్గా రెడీ అయిపోయినాం. లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను. మా పిల్లల్ని కూడా రెడీ చేసిన చూపిస్తా చూడండి. హాయ్ అను, హాయ్ చెప్పట. హాయ్ హాయ్ అచ్చు, హాయ్ హాయ్ అచ్చమ్మా. ఆగో, తినొద్దు తినొద్దు, అది తినొద్దు. హాయ్ అను, హాయ్ బండు, హాయ్ అనమ్మా. పెట్టుకో పెట్టుకో. ఊరికి వెళ్ళే ముందే పిల్లలిద్దరికి నెబులైజర్ పెట్టిన, ఎందుకంటే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా. ఆ రోజు ముందు రోజు కూడా ఫుల్గా వర్షం పడింది. ఇద్దరికి పిల్లలకైతే ముక్కులు కారుతున్నాయి అనమాట ఆల్రెడీ. ఇంకా అసలే బండి మీద వెళ్తున్నాము, ఇంకా చల్లగాలికి ఇంకా ఎక్కువైపోతుందేమో, ముక్కు బ్లాక్ అయితే బాగా పడుకుంటే అప్పుడు ఇబ్బంది పెడతారు ఊర్లో, ఎందుకులే అని చెప్పేసి అని ముందు జాగ్రత్తగా ఒకసారి నెబులైజర్ అయితే పెట్టేసిన అనమాట. మేము ఎక్కువ రోజులు వెళ్ళట్లేదు కదా, జస్ట్ 1 డే అక్కడ ఉంటాం, ఒక నైట్ ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. సో అందుకని నెబులైజేషన్ మిషన్ అయితే ఏం క్యారీ చేయట్లేదు, జస్ట్ ఒకసారి పెట్టేసుకున్నాను. మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఇంకా సంగారెడ్డికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అంటే ఈ డాబా వచ్చేసి సంగారెడ్డికి దగ్గరలో ఉంటుంది. కింగ్స్ ఫ్యామిలీ డాబా అనమాట. మీరు లాస్ట్ వీడియోలో కూడా మేము ఊరెళ్ళేటప్పుడు ఇక్కడే ఆగినాము. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మేము ఊరెళ్ళినప్పుడు ఇక్కడ, అంటే కింగ్స్ ఫ్యామిలీ డాబా దగ్గర, ఇంకొకటి సదాశివపేట దగ్గర ఫేమస్ టీ పాయింట్ దగ్గర ఆగుతాం అనమాట. టీ అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా మా రీసెంట్ ఫేవరెట్ అయితే ఈ కింగ్స్ ఫ్యామిలీ డాబా అయిపోయింది అనమాట. ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా ఇక్కడ టీనో కాఫీనో లేదంటే టిఫినో ఏదో ఒకటి తినడం తాగడం అయితే చేస్తున్నాం అనమాట. అంత ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది మాకు ఇది. మీరు ఎప్పుడైనా ఇటువైపు అంటే సంగారెడ్డి వైపు, జహీరాబాద్ వైపు వెళ్తుంటే కనుక మీరు ఎప్పుడైనా ఇక్కడ ఈ ప్లేస్లో ఏదైనా టేస్ట్ చేశారా, టీ కానీ కాఫీ కానీ తాగారా, లేకపోతే ఇట్లా మీల్స్ తిన్నారా, ఫుడ్ ఏమైనా కమెంట్ చేయండి. మెయిన్గా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆపేది అయితే ఫుడ్ విషయంలో, ఇక్కడ టిఫిన్ కానీ బిర్యానీ కానీ వెజ్ ఏదైనా తీసుకుంటే కనుక దాంతోపాటు ఇక్కడ మనకి ఇది రవ్వ స్వీట్ అనేది ఇస్తారనమాట, కీరా. ఈ స్వీట్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇంకో కప్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ అట్లా ఇంకో కప్ మాత్రం ఎక్స్ట్రా అస్సలు ఇవ్వరు. మళ్ళీ మనం ఇంకేదైనా ఐటెం తీసుకుంటేనే ఇస్తారనమాట. మా ఆయనని నేను టీ తీసుకొని రమ్మంటే ఆయన టీ తీసుకురాకుండా బిర్యానీ తీసుకొచ్చిండు, వెజ్ బిర్యానీ. సో సరే ఎట్లాగో తెచ్చిండు కదా అని చెప్పేసి అని తినేసి ఇంకా టీ అయితే అక్కడ తాగలేదు. నెక్స్ట్ సదాశివపేట దగ్గర ఫేమస్ టీ పాయింట్ అని ఉంటుంది అనమాట, అక్కడ తాగుదామని చెప్పి బయలుదేరినాము. ఇంకొంచెం సేపు జర్నీ చేసిన తర్వాత సదాశివపేటకి నియర్ బై ఇది ఫేమస్ టీ పాయింట్ అనమాట. ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉందంటే, నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి టీ తాగేసి వెళ్ళి రావడం చేసేవాళ్ళం అనమాట. ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఆగుతాము. మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్లో టీ టేస్ట్ చేసారా కమెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఈ ప్లేస్లో టీ టేస్ట్ చేయకపోతే కనుక మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా టీ తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతూ ఉంటాము, పిల్లలు ఇద్దరిని పట్టుకొని కూర్చుంటాను కదా, నా చేతులు బాగా నొప్పి వస్తాయి వీళ్ళిద్దరిని పట్టుకొని. ఒక సైడ్ అయితే ఆడుతూ ఉంటారు, పడుకుంటారు, చాలా కష్టమవుతుంది. మరి ఎందుకు బైక్ పైన వెళ్ళడం, బస్కి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మా ఊరికి వెళ్ళాలి అంటే జనరల్గా అయితే 3 hours పడుతుంది అనమాట, మేము మధ్య మధ్యలో ఆగి వెళ్తే కూడా. కాకపోతే బస్సులో వెళ్తే మాత్రం 4 hours, ఒక్కోసారి 5 hours కూడా పడుతుంది, ట్రాఫిక్ని బస్సెస్ని బట్టి. ఇంకా ఇద్దరు పిల్లలతోని లగేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ లగేజ్తో పిల్లలతో ఇంకా మధ్యలో ఈ బస్సులు మార్చుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. అండ్ మా ఇంటి దగ్గర నుంచి మేము ఆటో బుక్ చేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ ఒక బస్ క్యాచ్ చేయాలి పటాన్చెరు దాకా. పటాన్చెరు నుంచి మళ్ళీ మా ఊరు సైడ్ వెళ్ళే బస్ ఎక్కాలి. అక్కడ దిగిన తర్వాత కూడా మళ్ళీ డైరెక్ట్గా మాకు ఆటోస్ ఉండవు అనమాట, అక్కడ నుంచి మళ్ళీ 2 ఆటోస్ మారాలి మేము. అందుకని ఇంకా మేమైతే మా స్కూటీ మీదనే వెళ్ళిపోతాం మా ఊరికి ఎక్కడికి వెళ్ళినా కూడా. అందుకే కంటిన్యూగా డ్రైవ్ చేస్తే అలసిపోతాం అని చెప్పేసి అని మధ్య మధ్యలో ఆగి టీ కానీ కాఫీ కానీ తాగి ఇంకా మరీ ఆకలి వేస్తే ఇట్లా ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఫైనల్గా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి, అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట.
మేము వెళ్ళేసరికి పొద్దున్నే ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయిందంట. ఇది చిన్నన్నయ్య వాళ్ళ ఇల్లు. నెక్స్ట్ పెద్దన్నయ్య వాళ్ళు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. గృహప్రవేశానికి అయితే అందలేకపోయినాం కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే అందినాం అనమాట. ఒకవైపు సత్యనారాయణ స్వామి వ్రతంకి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి, మరోవైపు అక్కడ చిన్నన్న వాళ్ళకైతే ఓడిబియ్యం పోస్తున్నారు అనమాట. ఓడిబియ్యం ఏంది అని అంటే ఇంట్లోకి వెళ్ళిన అంటే ఇల్లు కట్టుకున్న, గృహప్రవేశాలు చేసుకున్న, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న అమ్మగారింటి నుంచి ఆడబిడ్డకు చీర సారే వస్తాయి అనమాట. అంటే పుట్టింటి కానుకలాగా ఓడిబియ్యం, బట్టలు వాళ్ళ పిల్లలకి, భర్తకి అందరికీ తీసుకొస్తారనమాట. ఇంక ఓడిబియ్యం పోసుకుంటే నెక్స్ట్ పెద్దన్న వాళ్ళది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అన్న వదిన, చిన్నవదిన అయితే ఓడిబియ్యం పోసుకుంటున్నారు. ఈ ఓడిబియ్యం కూడా కేజీస్ లెక్క అంటే షేర్ల లెక్క కూడా ఉంటాయన్నమాట. షేరు అంటాం మేము, అది ఒక 2 kgs ఉంటుంది అనమాట ఒక షేర్ అనేది. దాంతో 5 చీరలు లేదంటే ఒక డబ్బా 1 kg డబ్బాతో 5 డబ్బాలు అట్లా పోస్తారనమాట. ఈ ప్రత్యేకంగా కేజీల లెక్క అయితే పోయారు, డబ్బాల లెక్క కొలిసి పోస్తారనమాట. తప్పుకులు ఎవ్వారు పంపిరి అరతి తండ్రి శంకరుడు తల్లి పార్వదేవి బిడ్డకాయ పంపింది పూలారతి, బిడ్డకాయ పంపింది పూలారతి. ఓడిబియ్యం పోసిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఇట్లా పాట పాడి ఎదుర్కోలు చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఓడిబియ్యం కార్యక్రమం అయిపోగానే కథ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వ్రతం చేసుకుంటున్న అన్న వదిన ఇక్కడ ఉండరనమాట. అంటే వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు, అక్కడే సొంత ఇల్లు కట్టుకున్నారు, అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట. మేము ఎట్లయితే హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉంటున్నామో వాళ్ళు అట్లా సంగారెడ్డిలో ఉంటారు. నెక్స్ట్ చిన్నన్న ఇంకా పెద్దమ్మ వీళ్ళైతే ఊళ్ళోనే ఉంటారనమాట. ఇది ఆల్రెడీ పాతిల్లే, చిన్నన్న పెళ్ళప్పుడు కట్టిర్రంట. అప్పటి నుంచి ఇక్కడైతే వ్రతం చేయలేదని చెప్పేసి అని ఈ ఇంట్లో వ్రతం పెట్టుకున్నారు. ఇంకా చిన్నన్నకి కొత్త ఇల్లు కట్టించారు కదా, అందుకని ఆ ఇంటికి గృహప్రవేశం చేసారు అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ జనాలు ఎవరు లేరు కదా, మీరు చూసిర్రు. ఇప్పుడైతే ఒకరు యాడ్ అవుతూ ఉన్నారనమాట. ఇంకా కొంచెం సౌండ్ వచ్చింది, పంతులు గారు వచ్చి వ్రతం స్టార్ట్ చేసిర్రు, వ్రత కథలు చదువుతున్నారు అని అంటే ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ సౌండ్కి వచ్చేస్తారు, పిలిచినా పిలవకపోయినా. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చూసి విని ఆ ప్రసాదం తీసుకుంటే సకల అష్టైశ్వర్యాలు, శుభాలు జరుగుతాయంట. ఇవన్నీ కూడా స్వయంగా స్పష్టంగా సత్యనారాయణ స్వామి వ్రతం కథల్లోనే చెప్పిండ్రు అనమాట. ఆల్రెడీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు ఎవరైనా పిలిచినా, వ్రతం చేస్తున్నారని తెలిసి మరి వ్రతం దగ్గరికి వెళ్ళకపోయినా, వ్రతం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకోకపోయినా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి అని, అందుకే సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు పిలిచారంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఇక వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఖచ్చితంగా మనం చేసేది రవ్వతో చేసిన ప్రసాదం కదా. ఈ ప్రసాదం ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడడానికి చేయడానికి సింపులే కానీ ప్రసాదం మాత్రం అమృతంతో సమానంలా ఉంటుంది. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, మా హస్బెండ్ ఇంకా అన్నయ్య వీళ్ళిద్దరు అలై బలై తీసుకుంటున్నారు అనమాట. వీళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళిద్దరనే కాదు, మా ఫ్యామిలీలో ఎవరైనా కూడా బావ బొమ్మర్దులు కానీ ఎవరైనా చాలా ఫ్రెండ్లీగా అంతా కలిసిపోయి చాలా బాగుంటారు అనమాట. ఈ రిలేషన్స్ అన్నీ ఇట్లనే ఉండాలని చాలాసార్లు అనిపిస్తుంది నాకు వీళ్ళందరినీ చూసినప్పుడు. ఈవెన్ నేను నా పెళ్లి తర్వాత కూడా అందరితో బాగా కలిసిపోవడానికి ట్రై చేసిన. పెళ్ళికి ముందు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కువ ఎవరితో కలిసేదాన్ని కాదు. వన్స్ మనకు పెళ్ళయిందంటే ఆడపిల్లలం మన ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి వెళ్తాం కాబట్టి అందరితో కలిసిపోవాల్సిందే, ఎవరు ఏంటని అన్నీ తెలుసుకోవాల్సిందే. మా అక్షయ్కి అయితే ప్రసాదం బాగా నచ్చిందంట. చేత్తోనే కాకుండా 2 చేతులతోని, కప్పుతోని, మూతితో మొత్తం తినేస్తుంది. ఇదన్నమాట సంగతి. నెక్స్ట్ వ్రతం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. భోజనాలకి మా అన్నయ్య వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేసారో చూడండి. బయట నుంచి అయితే స్వీట్ ఇంకా కారా చెప్పించేసినారు అనమాట. బగారా రైస్, సాంబారు, పాలకూర పప్పు చేసారు, దీంతోపాటు వంకాయ కర్రీ అనమాట. మా దగ్గర ఏ ఫంక్షన్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పక్కా ఉండాల్సింది మాత్రం బగారా రైస్, దానికి కాంబినేషన్గా వంకాయ కర్రీ, సాంబారు. ఇవి లేకపోతే అసలు ఏ ఫంక్షన్ కానే కాదనమాట. ఫస్ట్ అయితే జెంట్స్ సెక్షన్ అయిపోతుంది. ఫస్ట్ ఇంకా జెంట్స్ అందరు తినేసిన తర్వాత నెక్స్ట్ మేము మా లేడీస్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు ఎట్లాగో బయట నించొని తింటున్నారు కదా అని చెప్పేసి అని వాళ్ళది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి ఫుడ్ పెట్టించేసుకొచ్చేసుకొని ఇంట్లో కూర్చొని తిన్నాము. ఇంకా కొద్దిసేపు తిన్న తర్వాత బయట కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, రిలాక్స్ అయిపోతున్నాం అనమాట. అక్క చెల్లెళ్ళ
వదిన మరదళ్ళం అందరం ఒక దగ్గర ఒకసారి కలిసినామంటే ఇంకా కూర్చొని గంటల తరబడి ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాము. పొద్దుపోయింది తెల్లారింది కూడా గుర్తు తెలియదు మాకు. తెల్లవారినా కూడా ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాం అనమాట. అట్లా ఉంటుంది మాతోని. నెక్స్ట్ ఇంకా అన్న వదినలకి అయితే బొట్టు పెట్టి చీర పెడుతున్నాం అనమాట. అన్నయ్య వాళ్ళకైతే పెద్దగా బట్టలు ఏం తీసుకోలేదు, జస్ట్ టవల్ ఇంకా కర్చీఫ్ వేస్తున్నాము. వదినలకి అయితే చీర, ఒక బ్లౌజ్ పీస్, 2 కొబ్బర్లు పెడతాము. నేను ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకోవాలంటే నాకే చాలా భయంగా ఉంటుంది. ఎవరైనా రిస్ట్రిక్షన్స్ పెడతారేమో, మేము మీ వీడియోలో కనిపించొద్దు, మమ్మల్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తావా అని ఇట్లాంటివి అంటారేమో అని చెప్పి చాలా భయపడ్డాను. కాకపోతే మా దాంట్లో మా ఫ్యామిలీలో ఎవ్వరు కూడా నన్ను అసలు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఎందుకనంటే నేను సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నాను. నేను చదువుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళు కదా, సో నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా నాకున్న టైంని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఫర్దర్గా నేను మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను అని మా వాళ్ళందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా లక్కీ అనే చెప్పాలి, ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వీళ్ళతో పాటు మీరు కూడా యాజ్ ఎ వ్యూవర్స్గా మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇలాగే ఉండాలి. వీడియోని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కనుక వెంటనే వీడియోని లైక్ చేసేసేయండి. ఇలాంటి మరెన్నో మన తెలంగాణ కల్చర్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఫర్దర్గా రాబోతున్నాయి. నెక్స్ట్ ఇంకా అన్నయ్య వదినలకి బట్టలు పెట్టిన తర్వాత మేము వాళ్ళకి ఆడపడుచులం అవుతాం కదా, అందుకని వాళ్ళు మా కాళ్ళు మొక్కుతున్నారు అనమాట. ఇప్పుడనే కాదు, ఏ పండగకైనా కూడా వాళ్ళ ఆడబిడ్డ ఇంటికి వచ్చిందనంటే వాళ్ళకి ఉన్నంతలో కనీసం డబ్బులో, ఒక రైక బట్టనో, ఒక చీరనో ఏదో పెట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ఆడబిడ్డని వాళ్ళ ఇంటికి పంపిస్తారనమాట. అంత మంచి సాంప్రదాయం మనది. అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం నాగుల పంచమికి ముందు రోజు అయినాయి అనమాట. నాగుల పంచమికి ముందు రోజు మా సైడ్ అయితే ఇట్లా ఒక పొద్దు ఉంటారు, అంటే ఫాస్టింగ్ ఉంటారు అనమాట. శివరాత్రికి ఎట్లయితే మనం ఫాస్టింగ్ ఉంటామో నాగుల పంచమికి ముందు రోజు కూడా పొద్దు నుంచి రాత్రి వరకు ఫాస్టింగ్ ఉండి మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక స్వీటు, పళ్ళు, ఖర్జూర పండు ఇవన్నీ కూడా పెట్టేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత ఆ నైవేద్యాన్ని తీసుకొని తింటే ఆ రోజు ఒక పొద్దు ఇడిచిపెట్టినట్టు, అంటే ఫాస్టింగ్ వదిలిపెట్టినట్టు అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే పుట్టలో పాలు పోసి వచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేస్తారనమాట. ఇట్లా మీలో ఎంతమంది చేస్తారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఈ ఫాస్టింగ్ ఎప్పుడు లేను, ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఉంటా. అయితే ఇక్కడ మా తోటి కోడలు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు, అంటే అన్నయ్య వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ ఆడపడుచు అనమాట, తిని సొంత ఆడపడుచు. అయితే ఆ ఇద్దరు అక్కలు అయితే కూడా వీళ్ళిద్దరు కూడా నాకు అక్కలే కావాలి. సో వీళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు కూడా అవుతారు అనమాట. వీళ్ళిద్దరు ఫాస్టింగ్ ఉన్నారు, అందుకని వీళ్ళైతే ఇంకా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్టింగ్ అయితే వదిలిపెడుతున్నారు. ఇక్కడ ఫాస్టింగ్ ఇచ్చిపెట్టేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే ఖర్జూర ముక్క, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్ళు, దీంతో పాటు విభూది ఉంటుంది కదా, విభూది చేతిలో వేసుకొని ఈ కొబ్బరి నీళ్ళని తాగితే కనుక ఫాస్టింగ్ వదిలిపెట్టినట్టు అనమాట. ఫ్రూట్స్ తిన్నాక వాటర్ కూడా ఇప్పుడే తాగాలంట, మళ్ళీ తాగొద్దు. టీ కానీ కాఫీ కానీ ఏం తాగొద్దంట. నెక్స్ట్ డే మాత్రమే వాళ్ళు భోజనం చేయాలి. ఇంట్లో చిన్న పెద్ద ఫంక్షన్ ఏదైనా సరే పిల్లలం పెద్దలం అన్ని తేడా లేకుండా బాక్సులు పెట్టుకొని డాన్సులు చేసుకుంటాం. ఇది మాకు బాగా సరదాగా అలవాటు అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మాట అన్న ఇక్కడ ముందైతే పిల్లలు డాన్సులు చేస్తున్నారు. బ్లూటూత్ ఆన్ చేసేసుకొని చిన్నవి బాక్సులు పెట్టుకొని వాళ్ళు డాన్స్ అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళని చూస్తూ వీళ్ళ డాన్సులను ఎంజాయ్ చేస్తూ మేమైతే కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు ఆడుతూ ఉన్నాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం వీళ్ళ డాన్సుల్ని. వీటితో పాటు మా కోసం స్ప్రైట్ తెప్పించారు అనమాట మా అన్న వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కోసం అయితే మందు కూడా తెప్పిస్తారు అనుకోండి ఆబ్వియస్గా. స్ప్రైట్ మిక్చర్తో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు మీ ఫేవరెట్ ఐటమ్స్ ఏమేమి చేసుకుంటారు, మీరు ఎట్లా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక అద్భుతమైన సీన్ రాబోతుంది, అది ఏంటనేది మీరు చూసేయండి. ఓకే ఓకే అంతే ఇద్దరం కలిసి ఓకే. ఇందాక మా అన్నయ్య కాళ్ళు మా వదిన మొక్కింది కదా, అసలు ఏమైందంటే పొద్దున్నే వ్రతం అయ్యగానే ఫస్ట్ పంతులు గారు అత్తమామల కాళ్ళు, భర్త కాళ్ళు మొక్కిపియాలి కదా, ఆ పంతులు హడావిడిగా వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్ పూజ అయిపోయిందా లేదా, దక్షిణ తీసుకున్నాను లేదా, వెళ్ళిపోయిందా అన్నట్టు చేసిండు అనమాట. అందు గురించి ఇంకా వీళ్ళు కూడా భోజనాలు ఇవన్నీ అనే హడావిడిలో పడిపోయి వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు, మర్చిపోయారు. ఇంకా సడన్గా ఎందుకో మాకే గుర్తొస్తే ఇట్లా నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి కదా అంటే అప్పుడు మళ్ళీ నేను అక్షంతలు తీసుకొచ్చి ఇస్తే మా అన్న వదినట్లయితే ఇంకా అక్షంతలు వేసుకున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ మా చిన్న అన్నయ్యని డ్యాన్స్ చేయమని మేమందరం ఫోర్స్ చేస్తున్నాము.
మా అన్నయ్య చేస్తాడు కానీ మా పెద్దన్నయ్య అయితే చాలా బాగా చేస్తారు. వాళ్ళతో పాటు మేము కూడా చేస్తాము. కానీ చిన్నన్న మాత్రం అస్సలు ఎప్పుడు చేయలేదు. ఇంకా వదిన అయితే అస్సలు చేయదనమాట. సో వాళ్ళిద్దరిని డాన్స్ చేయడానికి అట్లా ఫోర్స్ చేసి ఒక 2 స్టెప్పులు అయితే వేసారు. ఇంకా నైట్ అంతా మేల్కుండి అరౌండ్ 2 o'clock ఏమో పడుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే మా తోడుకోడల వాళ్ళు అయితే వెళ్ళిపోయిండ్రు. నెక్స్ట్ డే పండుగ కదా, నాగుల పంచమి పండుగ. సో అక్క ఇంకా నైవేద్యం చేయాలి, దేవుడి దగ్గర పెట్టాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి, వెళ్తానని చెప్పేసి నా అక్క అయితే వెళ్ళింది. నిన్న అన్న వదిన వాళ్ళకి ఓడిబియ్యం పోసిర్రు కదా, ఆ బియ్యం ఈరోజు వండుతున్నారు అనమాట. ఇంకా మా పెద్దమ్మనేమో పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి అని పేలాలు చేస్తుంది, జొన్న పేలాలు. మీలో ఎంతమందికి జొన్న పేలాలు తెలుసో కమెంట్ చేసి చేయండి. నాగుల పంచమి రోజు ఖచ్చితంగా ఈ జొన్న పేలాలు అయితే చేస్తారనమాట. జొన్నల్ని ఇట్లా వేడి కడాయిలు వేసి ఇట్లా క్లాత్తోని తిప్పుకుంటా కలిపితే మనకు పేలాలు అవుతాయి అనమాట. మనం ఇప్పుడంటే పాప్కార్న్ రెడీమేడ్గా తెచ్చుకుంటున్నాం, ఒక్కోసారి యాక్టివ్ పాప్కార్న్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటున్నాం. కానీ రియల్ పాప్కార్న్ అంటే జొన్న పేలాలే, వీటితోనే జొన్న పేలాలు చేస్తారనమాట. మనకి నాగుల పంచమికి బయట షాప్స్లో కూడా అమ్ముతారు కదా, వీటితోనే చేస్తారు జొన్నలతోని. ఇంట్లో లేడీస్ జొన్న పేలాలు చేసిస్తే అంటే ఇంటి యజమాని అంటే జెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ జొన్న పేలాలు ఇంకా పచ్చి పాలు తీసుకొని పుట్ట దగ్గరికి పోయి పుట్టలో పాలు పోసి వస్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళ పని ఏంటంటే ఈ జొన్న పేలాలతో పాటు కుడుములు చేయాలి. కుడుములు ఎట్లా చేస్తాము అంటే ఇవి ఆవిరి కుడుములు అంటాము. ఆవిరి కుడుములు అంటే గోధుమ పిండితో చేస్తాం అనమాట. మేము గోధుమ పిండిలో ఇట్లా కొన్ని వాటర్ వేసేసి మంచిగా చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలి. పిండి బాగా నానిన తర్వాత వీటిని చిన్న చిన్న చపాతీలా కానీ చిన్న సైజు పూరీలా కానీ చేసుకోవాలన్నమాట. ఈ కుడుములకి కాంబినేషన్గా తియ్యటి పప్పు అని చేస్తారనమాట. ఆ తియ్యటి పప్పు కూడా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిండ్రా? టేస్ట్ చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. చూడండి మా పెద్దమ్మాయి కుడుములు ఎట్లా చేస్తుందో. ముందు చపాతీ పిండి నానిపి పెట్టుకుంది కదా, ఈ చపాతీ పిండిని ముందు ముద్దలుగా చేసుకొని మంచి చిన్న సైజ్ ఇట్లా చపాతీలాగా చేసుకుంటుంది. నెక్స్ట్ వాటిని 3 sides ఫోల్డింగ్ చేసేసి పెట్టుకుంటుంది అనమాట. అంటే 4 foldings వస్తాయి అనమాట. ఆ ఫోల్డింగ్ చేసేసి ముందు ఒక గిన్నెలో కింద వాటర్ వేసేసి దానిపైన ఒక ఇస్తరాకు వేసేసి దాని మీద ఈ కుడుములు ఏవైతే చేసిందో అవన్నీ వేసి పెట్టుకుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes స్టవ్ మీద ఉడికించుకోవడమే. అప్పుడు మనకి ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి. ఇవి ఉడికేలోపు మరికొన్ని చేసి పెట్టేసుకుంటే మనం బ్యాచ్ వైజ్ తీసి మార్చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే రెడీ అయిపోయినాయి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిరా లేదా, మీ సైడ్ ఎట్లా చేస్తారు అనేది కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మా పెద్దమ్మ ఒక ప్రాసెస్లో చేస్తుంది కదా, మా ఇంకో పెద్దమ్మ తను ఎట్లా చేస్తుండేనంటే ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ వేస్తుండే. వాటర్ వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత పైన ఒక క్లాత్ కట్టేసి ఈ కుడుములు చేసి వాటి మీద ఉడికిస్తుండే అనమాట. ఆ ఆవిరికే ఉడికిపోతుండే. ఇట్లా 2 processలో చేస్తారు. ఎవరికి ఏది అలవాటు ఉంటే వాళ్ళు చేస్తారనుకోండి. ఇంకా మా పెద్దమ్మ పేలాలు, కుడుములు, స్వీట్ పప్పు అన్నీ చేసి ఇచ్చింది కదా, వీటన్నిటిని తీసుకొని మేము ఇప్పుడు నాగుల దగ్గరికి పోతున్నాం అనమాట. అంటే పొద్దున్నే మా పెద్దనాయన పుట్ట దగ్గరికి పోయి పాలు పోసి వచ్చిండు అనమాట, పేలాలు తీసుకొని పోయి. ఇంకా మేమైతే నాగుల దగ్గరికి వెళ్తున్నాం. నాగులు అంటే ఇట్లా విగ్రహాలు ఉంటాయి కదా, వాటి దగ్గరికి వెళ్తారనమాట లేడీస్ అందరూ. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసిర్రా, ఇది బుర్జు అంటారు. మనం చాలా సినిమాల్లో చూస్తాం కదా, బుర్జు అని అంటారు, కొండారెడ్డి బుర్జు అట్లాంటివన్నీ. సో ఇది ప్రతి ఒక్క ఊర్లో కూడా బుర్జు అనేవి ఉంటాయి అన్నమాట. ఈ బుర్జు పైన అంటే ఊరి పెద్దలు, ఊర్లో ఉండే పటేళ్ళు, బాగా ధనవంతులు వాళ్ళు ఆ బుర్జు పైన ఇల్లు కట్టుకొని ఉంటుండేనంట. ఇప్పటికీ కూడా ఈ ఊర్లో ఉండే బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఆ బుర్జు పక్కన చాలా రోజుల వరకు ఉన్నారంట. ఇప్పటికీ కూడా దాని పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కూడా కట్టుకొని ఉంటున్నారు. చాలా బాగుంది ఆ బుర్జు, నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినా, ఇప్పుడు మళ్ళీ ఆ బుర్జు అంతా కూలిపోయిందంట వర్షాలకి. ఇప్పుడు ఆ బుర్జు అయితే లేదంటే. ఈ ఊళ్ళో మాత్రం కొంచెం కనిపిస్తుంది బుర్జు. ఇల్లు కూడా ఈ పెద్ద పెద్ద రాళ్ళతోనే కట్టుకున్నారు, మీకు చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా నాగుల దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. పెద్దమ్మ చేసిన ప్రసాదాలు అవన్నీ తీసుకొని వీటితో పాటు ఏమేమి తీసుకొస్తాం ఈ నాగుల దగ్గరికి అంటే బ్లౌజ్ పీసెస్ తీసుకొస్తారు. ఇంకా వీటితో పాటు కుడుకలు అంటే కొబ్బెర, వీటితో పాటు ఇంకా దారాలు చేస్తారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి దారంకి పసుపు రాసి తీసుకొని వస్తాము. వాటిని నాగుల దగ్గర కానీ పుట్ట మీద కానీ పెట్టి తీసుకొని వెళ్తే వాటిని అందరూ కూడా చేతులకు కట్టుకోవాలన్నమాట. చేతులకు కట్టుకుంటే వినాయక చవితి రోజు మనం ఎప్పుడైనా తెలియకుండా కూడా చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి అంటారు కదా, ఆ నీలాప నిందలు అవన్నీ రాకుండా ఉంటాయని చెప్పేసి అని నమ్ముతారు. ఈ చేతికి కట్టుకున్న దారాన్ని కూడా ఎప్పుడు తీసేస్తారంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత వినాయకుని నిమజ్జనాలు చేస్తారు కదా, అప్పుడు ఆ చేతికున్న దారాన్ని తీసేస్తారనమాట. ఇది మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ చేయండి. దారాలే కాదు, ఇప్పుడు పుట్ట మీద కానీ నాగుల మీద కానీ మనం జొన్న పేలాలు వేస్తాం కదా, ఆ జొన్న పేలాలను కొన్నిగా తీసుకెళ్తారనమాట. ఎందుకు అని అంటే అవి వినాయక చవితి రోజు తినాలి. బై మిస్టేక్ అయినా మనం చంద్రుడిని చూస్తే మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి అని చెప్పేసి అని ఆ పేలాలు తీసుకెళ్తారు. ఇక్కడ మా పెద్దక్కని చూస్తున్నారా, తన నైవేద్యం పెడుతుంది
అనమాట నాగులన్నిటికీ కూడా. మనం తీసుకొచ్చిన నైవేద్యం, పేలాలు, ఇంకా బ్లౌజ్ పీసెస్, కుడుకలు, దారం ఇవన్నీ కూడా దేవుళ్ళకి చూపించి అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టిస్తే ఇక్కడ పూజ అయిపోతుంది అనమాట. మెయిన్గా నాగుల పంచమి అంటేనే పుట్టలో పాలు పోయడం కదా. సో పుట్టలో పాలు పోయడానికి అయితే మా ఊళ్ళలో జెంట్స్ వెళ్తారు, ఎవరికైనా కుదరకపోతే లేడీస్ కూడా వెళ్తారు అనుకోండి. కానీ ఎక్కువ మట్టుకు పుట్ట దగ్గరికి వెళ్ళేది మాత్రం జెంట్సే. ఇంకా లేడీస్ మాత్రం ఇట్లా నాగుల దగ్గరికి వచ్చి నాగుల దగ్గర పూజ చేసుకుంటారు. తెలంగాణలో అయితే ఈ నాగుల పంచమి పండుగని చాలా భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. ఆషాఢ మాసం తర్వాత వచ్చి శ్రావణ మాసంలో మొట్టమొదటి పండుగ నాగుల పంచమి పండుగ. నాగుల పంచమి పండుగకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చుకుంటారు అనమాట. అయితే పండుగ రోజు ఇక్కడ నాగుల దగ్గరికి తీసుకొచ్చి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ డే అత్తగారు వాళ్ళు వచ్చి చీర రవికలు పెట్టి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ మేము అయితే అందరం ఫాలో అవుతున్నాం, అందరూ పాటిస్తారు కూడా. మరికొందరు అయితే ఇప్పటికీ కూడా రాఖీల పండుగకి వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టినా కట్టకపోయినా వాళ్ళ పుట్టింటి నుంచి నాగుల పంచమికి మాత్రం తప్పకుండా వాళ్ళకి రావాల్సిన చీర సారే మాత్రం అది తీరుతుంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మా అత్తయ్య ఇంకా వాళ్ళ అన్నయ్య. మేము మొన్న ఊరెళ్ళి వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వచ్చారనమాట. ఎందుకు అనుకుంటే ఆ రోజు ఆయన నాగుల పంచమికి చీర కొనుక్కోమని డబ్బులు ఇవ్వడానికి వచ్చిండ్రంట. సో ఎవ్రీ ఇయర్ కూడా నాగుల పంచమికి చీర కొనుక్కోమని డబ్బులు ఇచ్చేసి వెళ్తారంట ఆయన. వీళ్ళు వెళ్ళి రాఖీ కట్టినా కట్టకపోయినా నాగుల పంచమి కొనుక్కోవాల్సిన చీరకు కావాల్సిన డబ్బులు మాత్రం ఇచ్చేసి వెళ్తారంట. నాగుల దగ్గర పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు మా అందరి చేతుల్లో చూస్తే కనుక మీకు పేలాలు కనిపిస్తున్నాయి. ఆ పేలాల ఒక్కొక్కటిగా మేము వెళ్ళే దారిలో వేస్తూ వెళ్తున్నాము. ఇంటి దాకా అట్లనే వేసుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా డైరెక్ట్గా కడపలోకి కాలు పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోవద్దు. ఇంటి ఆడబిడ్డ ఫస్ట్ కడపకి బొట్టు పెట్టి పసుపు రాసిన తర్వాత అక్కడ కడపకి రెండు వైపులా కూడా పేలాలు వేసినాం కదా, ఆ పేలాలను వేసి పాలని పుట్ట దగ్గర నుంచి కొన్ని మిగిల పట్టుకొని వస్తాం అనమాట. ఆ పాలను అక్కడ వేయాలి. ఎందుకు ఇట్లా చేస్తారంటే నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా, ఇంటి చుట్టుపక్కల కూడా చీదు గడ్డి అంతా మెలుస్తుంది. ఎప్పుడు అందులో ఏ పాము ఉండేది తెలియదు. సో ఆ నాగదేవత మన ఇంటిని రక్షించి మన అందరినీ చల్లగా చూడాలనే నమ్మకంతో ఇట్లా చేస్తారని నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను. ఏమైనా తప్పు చెప్తే కనుక క్షమించండి. మేము పొద్దున్న నాగుల దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆల్రెడీ వంటలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఓడిబియ్యం అన్నం వండినాము. ఇంకా ఇక్కడ ఏమేమి కర్రీస్ చేసినాము అంటే సాంబార్ చేసినాము, వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ చేసినాము, ఇంకా ఓడిబియ్యం వండినాం వదిన వాళ్ళది. ఇంకా వీటితో పాటు మా పెద్దమ్మ కుడుములు చేసింది. కుడుములకి కాంబినేషన్గా స్వీట్ పప్పు చేస్తామన్నాం కదా, తీయపప్పు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు ఆ తీయపప్పు ఎట్లా చేస్తామో చెప్పలేను కదా. ఏం లేదండి, కందిపప్పును ఉడకబెట్టాలి బాగా. కందిపప్పు ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత అందులో పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చక్కెర వేసి బాగా ఉడకనేసి మంచిగా రుబ్బాలన్నమాట. అంతే, స్వీట్ పప్పు రెడీ. ఈ కుడుములకి కాంబినేషన్గా ఈ స్వీట్ పప్పు అయితే అదిరిపోతుందంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా? చేయకపోతే కనుక వెంటనే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు పెద్ద పెద్ద ఫ్యాన్ అయిపోతారు ఈ రెసిపీకి. ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత అందరం బయలుదేరాలనుకుంటున్నాం ఇంకా ఎవరింటికి వాళ్ళు. మీకు ఇంకో విషయం చెప్పలేదు. పుట్టకాడికి పోయి వచ్చిన తర్వాత కుడుకలు తీసుకొచ్చినాం కదా, ఆ కుడుకలకి దారాలు కట్టి కుడుకలు తిప్పడం అని చేస్తారనమాట. అంటే కుడుకలతోని దారాలు రెండు వైపులా వేసి ఆడుకుంటారు. ఆటలు చాలా బాగుంటాయి. మనం మొన్న టైం లేక అవన్నీ చేయలేకపోయినాము. ఇంకా వీటితో పాటు ఆడబిడ్డకి కట్నం పెట్టి ఇంట్లో పిలుచుకుంటారనమాట. ఇవన్నీ చాలా బాగుంటాయి ఇలాంటి పండుగలకి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా గిన్నెల స్టాండ్, ఇది మా పెద్దమ్మది. అప్పట్లో గిన్నెల స్టాండ్ అంటే ఇవే ఉండేవి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇవే ఉంటుండే. ఇప్పుడంటే మనం కబోర్డ్లు అవన్నీ చేయించుకుంటున్నాం, కానీ పాతకాలం నుంచి ఉన్న గిన్నెల స్టాండ్ అంటే అవే. ఇంకా నెక్స్ట్ అయితే మేము బయలుదేరుతామన్నాం అని చెప్పేసి అని మా పెద్దమ్మ, అంటే మా తోటి కోడలు ముందే వెళ్ళిపోయింది కదా పొద్దున్నే, తనకి నాకు కలిపి 2 చీరలు నాకే పెట్టేమని చెప్పేసి నాకు 2 చీరలు పెట్టించింది. ఇంకా నెక్స్ట్ నా పక్కన కూర్చుంది కదా, తను మా ఆడపడుచు, మా సొంత ఆడపడుచు, మా హస్బెండ్ వాళ్ళ సొంత చెల్లి అనమాట. తను కూడా వచ్చిండే ఫంక్షన్కి. ఇంకా తనకి మాకు అయితే చీరలు పెట్టేసింది అనమాట. ఇంకా మేమైతే వాళ్ళ టాటా చెప్పేస్తున్నాము. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించింది? మీకు మీ ఫ్యామిలీ గుర్తొచ్చిందా? అయితే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ వ్యూవర్స్.